హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు తమ్నైల్ అయితే చూస్తారు కదా అండి. యాక్చువల్గా మనకు చాలా మంది దగ్గర ఇలాంటి బుక్ అయితే ఉంటుంది. సో ఈ బుక్ గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే థియరీ పార్ట్ వరకు అయితే ఓకే అండి, బట్ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ ఈ బుక్లోనే కాకుండా నెక్స్ట్ మనకు లాస్ట్ డిఎస్ రాసాం కదా, సో అందులో కూడా ఇంతగా లేవు, బట్ అందులో కొంచెం తక్కువ ఉన్నాయి మిస్టేక్స్ అయితే. బట్ ఈ బుక్ వచ్చేసరికి మనకు చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. అండ్ ఈ టాపిక్ గాని అబ్జర్వ్ చేసినట్లుగా అయితే నేను ఈ క్వశ్చన్స్కి దగ్గర ఒక 30 క్వశ్చన్స్ అయితే చేశాను ఈ వీడియోలో. అయితే ఆ 30 క్వశ్చన్స్కి 10 వరకు మిస్టేక్స్ అయితే ఉన్నాయండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఇలాంటి అకాడమిక్ బుక్ అని ఉంటే మాత్రం థియరీ పార్ట్ అయితే చదివేసేయండి. ప్రాక్టీస్ బిట్స్ మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్గా అనిపించే క్వశ్చన్ అయితే వన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆన్సర్స్ అనేవి చేయండి, ఎందుకంటే చాలా మిస్టేక్స్ ఇచ్చారండి ఇందులో అయితే మాత్రం. సో ఈరోజు మనం వచ్చేసి ఒక 30 వరకు అయితే క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రాక్టీస్ కిందగా ఉంటాయి కదా అనేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేస్తే మాత్రం చాలా మిస్టేక్స్ ఇచ్చారు. సో థియరీ పార్ట్ అయితే చదవండి. అలాగే మీరు ఏదైనా యాప్ కన్నా తీసుకుంటే మాత్రం అందులో టెస్టులు రాయడానికి అయితే డైలీ టెస్ట్ అనేది రాయండి. ఎంత మనకు రివిజన్ చేస్తే అంత బెటర్ అండి ప్రజెంట్ ఉండేదానికైతే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఫోర్త్ ఆప్షన్ వైగాట్స్కి అండి. ఫోర్త్ ఆప్షన్ వైగాట్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి ఇది మంచి నిర్వచనము. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనము. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం ఏంటంటే అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అంతర్గత ప్రేరణ దీనికి సంబంధించినది. అంతర్గత ప్రేరణ దీనికి సంబంధించినది. సో అంతర్గత ప్రేరణకు దీనికి సంబంధించినది అండి. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానము లేకపోవడము. ఫోర్త్ క్వశ్చన్, స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమము. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమము. సెకండ్ ఆప్షన్ చూడండి, మానవతావాదము. నెక్స్ట్ వన్, శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయిక నిబంధనతో చేస్తారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలను చూసి కూడా భయపడితే అది ఏది? థర్డ్ ఆప్షన్ ఉద్దీపన సాధారణీకరణం. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు. ఫస్ట్ ఆప్షన్ కట్కోఫ్కా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఏమంటారు? ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం అంటే రిపీట్ కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఏమంటారు? సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రతికూల పునర్బలనము. నెక్స్ట్ వన్, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము ప్రధానంగా దేనికి సంబంధించింది? పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము ప్రధానంగా దేనికి సంబంధించినది? ఫోర్త్ ఆప్షన్ ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. నెక్స్ట్ వన్, సాంప్రదాయిక నిబంధనానికి ఉదాహరణ. సాంప్రదాయిక నిబంధనానికి ఉదాహరణ. థర్డ్ ఆప్షన్ కుక్క గంట మూతకు లాలాజలాన్ని స్రవించడం నేర్చుకుంటా. 10th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, స్మృతి మరియు అభ్యసనముకు సంబంధించి క్రింది వాక్యములో సరైనది. స్మృతి మరియు అభ్యసనములకు సంబంధించి క్రింది వాక్యములు సరైనది. థర్డ్ ఆప్షన్ స్మృతి అభ్యసనము పరస్పర సంబంధమైనవి. క్వశ్చన్ నెంబర్ 11, ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. ఇది దీనికి ఉదాహరణ.
సెకండ్ ఆప్షన్ నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్ వన్, మానసిక చలన రంగంలో నైపుణ్యములను అభ్యసించడానికి తప్పనిసరిగా కావలసినది. మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించడానికి తప్పనిసరిగా కావలసినది. ఫస్ట్ ఆప్షన్ అభ్యాసము. క్వశ్చన్ నెంబర్ 13, అభ్యసన ఫలితము క్రింది వాటిపై ఆధారపడుతుంది. అభ్యాసన ఫలితము క్రింది వాటిపై ఆధారపడుతుంది. ఫస్ట్ ఆప్షన్ అభ్యాసకుడు, అభ్యసన సామగ్రి, అభ్యసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు. నెక్స్ట్ వన్, సరైన వయస్సు రానందువల్ల ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకము. సెకండ్ ఆప్షన్ వ్యక్తిగత. నెక్స్ట్ వన్, అభ్యాస నియమమును ఈ సాంప్రదాయము ఏర్పరిచింది. అభ్యాస నియమమునకు ఈ సాంప్రదాయము ఏర్పరిచింది. ఫస్ట్ ఆప్షన్ ప్రవర్తనవాదము. నెక్స్ట్ వన్, 9వ తరగతిలో 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షల్లో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాల్లోకి మారుతుంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సాధించాలి. సెకండ్ ఆప్షన్ చూడండి, భావాత్మక రంగము. నెక్స్ట్ వన్, అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము. ఫస్ట్ ఆప్షన్ అనుభవము. నెక్స్ట్ వన్, వైగాట్స్కీ ప్రకారము పిల్లల స్వయం నిర్దేశిత భాష. వైగాట్స్కీ ప్రకారము పిల్లల స్వయం నిర్దేశిత భాష. సెకండ్ ఆప్షన్ అహం కేంద్రక భాష. నెక్స్ట్ వన్, ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. సెకండ్ ఆప్షన్ సాంఘిక అభ్యసనము. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియ వల్ల వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఇలా అంటారు. స్మృతి ప్రక్రియ వల్ల వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఇలా అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఎన్గ్రామ్. క్వశ్చన్ నెంబర్ 21, 8వ తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను వెబ్జియార్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదే విధంగా పీరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటారు. ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్న స్మృతి పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ నెమోనిక్స్. 22nd, సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చును. థర్డ్ ఆప్షన్ అంతర్దృష్టి అభ్యసనము. 23, గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అంతర్బుద్ధి. క్వశ్చన్ నెంబర్ 24, బంధూరా పరిశీలనను అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. బంధూరా పరిశీలన అభ్యసనము దీనిని ఉద్ఘాటిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 25, క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది. క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, వివేచనము పెంచుతుంది. వివేచనము పెంచుతుంది. నెక్స్ట్ వన్, దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ పురోగమన. ఫోర్త్ ఆప్షన్ పురోగమన. నెక్స్ట్ వన్, అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత క్రింద ఇచ్చిన బోధనా శాస్త్రాంశంలోని ఒక దానిని సూచిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ అభ్యసన స్థితి. క్వశ్చన్ నెంబర్ 28, ఒక విద్యార్థి పద్యపఠన అభ్యాసం చేసినప్పుడు
తోటి విద్యార్థులు హేళన చేయడం వల్ల ఆమె 10 మందిలో మాట్లాడడానికి భయపడడం మొదలుపెట్టింది. సాంప్రదాయిక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం ఏంటి? ఫోర్త్ ఆప్షన్ నిబంధిత ప్రతిస్పందన. క్వశ్చన్ నెంబర్ 29. మనస్సుకు వస్తువులను వ్యక్తీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించింది. ఫోర్త్ ఆప్షన్ నిర్మాణాత్మక వాదము. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వాణిలో అత్యంత ప్రభావవంత ప్రేరణను ఎంచుకోండి. క్రింది వాణిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ సుస్థిరమైన అంతర్గత ప్రేరణ. సో ఇదే అండి ఈరోజు సైకాలజీకి సంబంధించిన 30 వరకు అయితే క్వశ్చన్స్ అయితే చూసాము. సో ఈ 30లో మీరు ఎన్నైతే కరెక్ట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరి దగ్గరైనా ఈ బుక్స్ కన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు 1 or 2 టైమ్స్ రెఫర్ చేసుకున్న తర్వాత ఆన్సర్స్ అనేవి చేయండి. ఎందుకంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. థియరీ పార్ట్ అయితే ఓకే అండి, బాగా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా ఉంది. బట్ మనకు ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వన్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా యూస్ఫుల్ అయితే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేసి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.